బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు అధికారం లేక మరోవైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జంపింగ్ జపాంగ్లతో బీఆర్ఎస్ ద్వారా నానా ఇబ్బందులు పడుతుంటే ఉన్న ఎమ్మెల్యేలు కాస్త ఈడీ దాడుల్లో ఇరుక్కోవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా మైనింగ్ కేసులో పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇరుక్కున్నారు. 2 రోజుల పాటు తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులు కీలక పత్రాలు, కిలోన్నర బంగారాన్ని సీజ్ చేశారు. నిన్న ఈడీ విచారణకు వెళ్లాల్సిన మహిపాల్ రెడ్డి వెళ్లలేదు. ఈ రోజు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. పన్ను ఎగవేతపై వివరణ ఇవ్వనున్నారు. లాకర్లలో దొరికిన బంగారం, కీలక పత్రాల సీజ్ పై ఆయన ఏం సమాధానం చెబుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. మహిపాల్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. అక్రమ మైనింగ్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టడంతో గతంలో పటాన్ చెరువు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎల్ఏ కింద ఈడీ సోదాలకు దిగింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు సోదరుడు మధుసూదన్ రెడ్డిలపై కేసు ఫైల్ చేసింది. కేసులో భాగంగా మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసింది. విచారణలో భాగంగా పటాన్ చెరువులోని ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకులో ఆయనకు సంబంధించిన లాకర్లలో భారీ మొత్తంలో బంగారం, బిస్కెట్లు, రియల్ ఎస్టేట్ కు సంబంధించిన పేపర్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. మైనింగ్ కేసులో మహిపాల్ రెడ్డి దాదాపు 300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు గుర్తించారు. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం చేశారు. దాదాపు 39 కోట్ల వరకు ట్యాక్స్ ఎగ్గొట్టారని ఈడీ తెలిపింది. మైనింగ్ లో వచ్చిన లాభాలని రియల్ ఎస్టేట్ తో పాటు బినామీ పేర్లతో వ్యాపారాలు సాగిస్తున్నారని ఈడీ గుర్తించింది. మహిపాల్ రెడ్డికి ఇప్పటికీ 2 సార్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. బంగారం, నగదు స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లపై విచారణ చేస్తున్నారు. మరోవైపు బినామీలపై ఆస్తులకు సంబంధించి కూడా ఈడీ నజరు పెట్టింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఈడీ పేర్కొంది.